హలో ఫుడ్డీస్, నెల్లూరు కిచెన్కి స్వాగతం. ఈరోజు మునక్కాయ పులుసు రెడీ చేస్తున్నాము. ఈ విధంగా చేసుకోండి, మీ ఇంట్లో ఖచ్చితంగా అందరూ లొట్టలేసుకొని తింటారు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మునక్కాయ పులుసుకి కావాల్సిన పదార్థాలండి: 2 మునక్కాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, నిమ్మకాయ సైజు చింతపండు. ముందుగా 1 కప్పు నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే టమాటా, ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆయిల్ అంతా వేస్తున్నా. పులుసుకి కొంచెం పడుతుందమ్మా. ఆయిల్ ఒక 5 స్పూన్లు వేస్తున్నా. పోపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించాలి. చూడండి, చిటపట్లాడుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. దూరంగా వేగాలి. పచ్చివాసనంతా పోతేనే బాగుంటుంది. ఎంత ఉప్పు వేస్తున్నారు? కొంచెం అరస్పూన్ వేసాను. ఇప్పుడు తర్వాత నిమ్మకాయలు వేసాక కొంచెం అంటే ఇప్పుడు మెత్తపడడానికి వేసాను. అంటే తొందరగా మెత్తపడద్దు. సాల్ట్ వేసి నేను కళ్ళు ఉప్పు వేసాను. మనం హైలోనే పెట్టి పెట్టాలి. ముక్క మెత్తపడాలి కాబట్టి హైలోనే ఉండాలి. ఇప్పుడు మునక్కాయల్ని వేసుకోవాలి. కారం 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు పట్టుకుని చింతపండు పులుసు ఇప్పుడే వేస్తే అది మునక్కాయలు ఉడకదు. కొంచెం నీళ్ళు పోసి కొంచెం మగ్గనిస్తాము. కొంచెం ఎంత నీళ్ళు పోస్తున్నారు? గ్లాస్ నీళ్ళు, గ్లాస్ నీళ్ళు పోసారా? ఫస్ట్ గ్లాస్ నీళ్ళు. ఎందుకంటే మునక్కాయలు కొంచెం ఉడికాక చింతపండు రసం వేస్తాం. చింతపండు నానబెట్టుకున్నారా? నానబెట్టి పిండి పెట్టుకుంటున్నాను. కాసేపు మగ్గనిస్తే 10 నిమిషాలు మునక్కాయలు ఉడుకుతాయి. అంటే చింతపండు వేస్తే ముందు, చింతపండు తర్వాత పోస్తాను. అంటే ముందు వేస్తే ఉడకదా? ఉడకదు, మునక్కాయలు ఉడకదు కదా. అందుకని ఒక 10 నిమిషాలు లేదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న చింతపండు నానబెట్టుకున్నాను కదా. నానబెట్టిన చింతపండు రసం 1 కప్పు పోస్తున్నాను. పోసాం కాబట్టి ఉడకాలి.
ఉడకాలి. ఎంతసేపు ఉడకనిస్తారు? 5 నిమిషాలు బాగా ఉడుకుతుంది కదా, చూసుకొని తిప్పుకోవాలి. పులుసు ఉడుకుతుందమ్మా బాగా. కొంచెం ఉప్పు వేస్తాం, కొంచెం వేసాను కదా, అవునులేండి. ఒక స్పూన్ వేసాను. అంటే ఇంతకుముందు వేసారు కాబట్టి సరిపోతుంది, తగినంత కొంచెం ఒక స్పూన్ వేసాను, సరిపోతుంది. కాస్త ఉడికితే ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా పడుతుంది మునక్కాడలకి, బాగుంటుంది పులుసు. ఒక 5 నిమిషాలు వేసేస్తాం. ఉడికిపోయింది, హైలో పెట్టి ఇంకా తినిపేసుకోవడం. ఇంకా స్టవ్ ఆపేస్తున్నారా? తిప్పేస్తాం. త్వరగా కూడా అయిపోయింది. మునక్కాయ పులుసు రెడీ. గుమ్మగుమ్మలాడే మునక్కాయ పులుసు రెడీ అయిందండి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు.